మళ్ళీ ఒక్కనాడన్న ఈ సక్కదనం ఆర్జే కార్ దుర్ఘటన జరిగినప్పుడు ఆ మహిళకు పోయిండా? సందేశ్ కలిలా అంత ఘోరాతి ఘోరంగా హిందూ కుటుంబాలను అవమాన పెడుతుంటే ఆవేదన చూడనికేనన్నా పోయిండా? దాని మీద నన్ను ఒక్కసారన్నా మాట్లాడిండా? బీజేపీ హేట్ స్ప్రెడ్డింగ్ చేస్తుందట. ఇలా తాతా నాయనమ్మల కాడికని ఒకనాడు కూడా బెంగాలీలు అడుగు పెట్టలేకపోయారు. మూతి మీద దన్నీలో కొట్టారు వెనకటికి కమ్యూనిస్టులు, ఇగో ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు. నేను మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత 90 లక్షల ఓటర్లు ఏవైతే డిలీట్ అయినాయి చూడు, అవన్నిటిని నేను మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తానంటే మోడీ దేశభక్త్ కాదు దేశ ద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నాను. నేనేమని అడుగుతున్నా రాహుల్ గాంధీ నిన్ను అని అంటే, ఒకటే క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే, చొరబాటుదారులు నీకు ఓకేనా? భారత భూమి మీద ఆడెవడో వచ్చి ఇక్కడ నా భారత భూమిలో ఓటేసి అది కాంగ్రెస్కి ఫేవర్ అవుతుంది అని అంటే నువ్వు దుష్మన్లకు కూడా దోస్తీ చేస్తావా అననే ప్రశ్న ఇవాళ నన్ను సంపుతున్నది రాహుల్ గాంధీ. దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. మోదీ దేశభక్తుడు కాదు, మోదీ ఒక దేశద్రోహి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలలో వాస్తవాలేంది అవాస్తవాలేంది అని చెప్పి మనం మాట్లాడితే, తెలంగాణ టుడేలో వచ్చిన కథనం ఇది: మోడీ ఈజ్ అ దేశద్రోహి, మోదీ ఈజ్ నాట్ ఏ దేశభక్త్. బీజేపీ ఆర్ఎస్ఎస్ని కూడా టిప్పణీ చేస్తాడు రాహుల్ గాంధీ, అండ్ టీఎంసీ కూడా మాట్లాడతాడు. అయితే ఆయన ఏమేమి మాట్లాడిండు దాన్ని బట్టి మనము కంప్లీట్గా ఈ చిట్టాని మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడ తిరిగిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఉత్తర్ దినాజ్పూర్, మాల్దా, ఇంకా ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బెంగాల్లో పర్యటన చేసిండు. ఇక్కడ పర్యటనలు జరిగినప్పుడు ఇక్కడ హిందువుల మీద ఏ రకంగా వెనకటికి దాడులు జరిగినాయి అనేది మనం అన్నీ చూసినాం. మళ్ళీ ఒక్కనాడన్న ఈ సక్కదనం ఎప్పుడైనా ఆర్జే కార్ విక్టిమ్ అంత దుర్ఘటన జరిగినప్పుడు ఆ మహిళకు పోయిండా? అంత అత్యాచారం జరిగినప్పుడు పోయిండా? సెకండ్, సందేశ్ కలిలా అంత ఘోరాతి ఘోరంగా హిందూ కుటుంబాలను దీనాతిహీనంగా అవమాన పెడుతుంటే అలా ఆవేదన చూడనీకేనైనా, తూడవనికి దూరం మాట, ఆవేదన చూడనీకేనైనా పోయిండా? దాని మీద నన్ను ఒక్కసారన్నా మాట్లాడిండా? బెంగాల్లో ఎన్నో పొలిటికల్ కిల్లింగ్స్ జరిగినాయి, ఎన్నోసార్లు జరిగినాయి. అది ఇట్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ జరుగుతుంటే ఒక్కనాడన పల్లెత్తి మాట మాట్లాడిండా? ఎట్లాంటి మరి డిస్ట్రిక్ట్లు చూస్ చేసుకున్నాడు? ఉత్తర్ దినాజ్పూర్, మాల్దా, ఇంకా ముర్షిదాబాద్. ఎక్కడైతే వాళ్ళ ఎడారి మతాల వాళ్ళ మైనారిటీల ఇలా ఓటు బ్యాంక్లా గట్టిగా ఉంటుంది చూడు, అక్కడనే చూస్ చేసుకున్నాడు. సందేశ్ కలి ఎందుకు పోలే రాహుల్ గాంధీ అని అంటే దాని మీద చర్చ ఉండదు. ఆర్జే కార్ విక్టిమ్ మీద ఏమైంది అని అంటే దాని మీద చర్చ ఉండదు. ఎందుకు అని అంటే అప్పుడు ఇండి కూటమి కాబట్టి, కూటమిలా మళ్ళీ ఏం ఓటమి అవుతుందో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పోడు. రాహుల్ ఏమంటాడంటే వెస్ట్ బెంగాల్ అనంట మధ్యలో ఇరుక్కుపోయిందనట. ఏది? హేట్ స్ప్రెడ్డింగ్ అంట. బీజేపీ హేట్ స్ప్రెడ్డింగ్ చేస్తుందట. ఇంకా ఇరుక్కపోయింది అని అంటే ఇద్దరు ఉండాలి కదా. ఒకటేమో మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ అనంట, ఇంకొకటేమో ప్రజలకే అసలు పరిపాలన దూరంగా అందిస్తున్న టీఎంసీ అనంట. వీళ్ళు ఏదో సక్కదనమైనట్టు మళ్ళీ ఇన్ని రోజులు ఒకనాడు కూడా వీళ్ళ తాతా నాయనమ్మల కాడికని ఒకనాడు కూడా బెంగాలీలు అడుగు పెట్టలేకపోయారు. మూతి మీద దన్నీలో కొట్టారు వెనకటికి కమ్యూనిస్టులు, ఇగో ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు. వీళ్ళు ఇరుక్కుపోయింది అని చెప్పి అసలు యాక్చువల్గా దేశ నడిబొడ్డుల కాదు, యావత్ ప్రపంచంలోనే మీకు ఇజ్జత్ లేదు కాంగ్రెస్కి. ఇట్ హాస్ బీన్ ఏ స్లేవ్ పార్టీ. పైసలు ఇస్తే ఏమన్నా మాట్లాడతారు, దేశకే ఖిలాఫ్ కూడా అని చెప్పి మీ మీద ఒక పెద్ద అభిప్రాయం ఉన్నది, పర్సెప్షన్ ఉన్నది. మళ్ళీ ఈ పర్సెప్షన్ని మీరు ఎట్లా తీస్తారు అని చెప్పారు. ఎందుకంటే యుఎస్ కాన్సలేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హౌ కెన్ ఎ పర్సన్ ఇన్సల్ట్ ఇస్ ఓన్ కంట్రీ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ అని చెప్పి మాట్లాడుతుంటే దానికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ ఫర్ ది మాసెస్ అని చెప్పి మాట్లాడతాడు. హౌ? ఎట్లా? మళ్ళీ కాంగ్రెసే అగర్ ఆప్షన్ అయితే బీహార్లో మీకు పుట్టగతులు లేకుండా పోయినాయి మొన్న ఎలక్షన్స్లో. తమిళనాడులో కూడా మీకు ఏం జరగబోతున్నదో చూడు. పొత్తు లేకపోతే మీరు పిత్తలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారికి జర అర్థమయ్యే విషయంలలో ఎవరు చెప్తారో, మళ్ళీ నా భాష అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ దయచేసి మీ పరిస్థితి ఏ రకంగా ఉంది అని అనేది ఒకసారి మీరు ఆలోచించినరా అని చెప్పి నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా. ఆయన ఇంకొకటి ఏమంటాడంటే, మమతా బెనర్జీ కంప్లీట్గా రాంగ్ గవర్నెన్స్ చేస్తుందంట, ఈ బీజేపీ వచ్చి దాన్ని ఎన్కరేజ్ చేస్తుందట. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఏం బీకింది, ఆ కాడికి వస్తే తెలంగాణలో ఏం బీక్ కట్టలు కట్టింది అనేది ఒకసారి మాట్లాడుండ్రి. హైడ్రా బాధితులు ఎక్సెట్రా ఇవి మాట్లాడుకుంటూ పోతే యావత్ భారతదేశంలో 3 ప్రాంతాలకు పరిమితమయ్యారు మీరు. కర్ణాటక, తెలంగాణ, ఇంకా హిమాచల్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ 3 దగ్గరనే మీరు పరిమితమైనరు. అగర్ మీరే ఆప్షన్ అయితే ఎన్ని రాష్ట్రాలలో మీరు ఉండాలి ఒక జాతీయ పార్టీ స్థాయిలో అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రి. కేసీఆర్ గారు అన్న మాటలు నాకు ఒకసారి గుర్తొస్తున్నది. ఏమన్నానంటే, అరే రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతాం, ఆయన ఓ అని చెప్పిండు, మీకు గుర్తుంది అనుకుంటా. దాన్ని మీరు ఫిలప్ చేసుకోర్రి. ఏమని అన్నారు కేసీఆర్ గారు,
ఆయన ఏమంటాడంటే తృణమూల్ కాంగ్రెస్ వైలెన్స్ చేస్తుందంట, బీజేపీ దాన్ని ఎన్కాష్ చేస్తుందట. మళ్ళీ నువ్వేడ ఫిట్ అయినావు? తృణమూల్ కాంగ్రెస్ వైలెన్స్ చేస్తుంది అని అన్నప్పుడు ఒక్కసారైనా నీ కూటమిలు ఉన్నందుకు నీ కూటమితో నేను తెగదెంపులు చేసుకుంటున్నాను ఎందుకు మాట్లాడలే? పాం పగ తోక సుట్టం ఎందుకు మాట్లాడతావు రాహుల్ గాంధీ? నువ్వు నాకు అర్థం కాదు. కానీ అండ్ యూ బీయింగ్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సబబా? నువ్వేడ కూర్చున్నావు? చలో వైలెన్స్ టీఎంసీ చేసింది, దాని తర్వాత బీజేపీ దాన్ని ఎన్కాష్ చేసింది అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ కట్టలు కడుతుంది చెప్పి నేను మాట్లాడుతున్నాను. మమతా బెనర్జీ ఉద్యోగాలు ఇస్తానన్నది 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్నారు అని చెప్పి చెప్పిండ్రు. మీ సక్కదనం ఏ రకంగా ఉంది అని అనేది నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది రాహుల్ గాంధీ. ఎందుకనంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 4,000 రూపాయల భృతి ఇప్పటిదాకా తెలంగాణలో మీరు అడుగు పెట్టలే. మీరు ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ల గురించి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నిరుద్యోగ భృతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మీ కాంపిటెన్సీ ఏంది అని అంటే భారత్కు బట్వారా కర్నేకి ఆప్ మాహిరే. వెనకటికి మీ ముత్తాత చేసిండ్రు, తర్వాత మీరు చేస్తారు. జాతి 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 అని చెప్పి మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఇవాళ మీరు బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్ ఈ 2 అవుట్ఫిట్లు కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అని అంటే దీనికి నేను ప్రత్యేకంగా చెప్పలేదు. ఎందుకు చెప్పాలా? నువ్వు బీజేపీని విమర్శించుకో, ఆర్ఎస్ఎస్ని విమర్శించుకో, ఏమైనా చేసుకో, బట్ వీళ్ళు యాంటీ కాన్స్టిట్యూషన్ ఏడపోయినరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఈవీఎంలతో దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది అని అన్నది ఒక్కనాడన్నా నువ్వు ప్రూవ్ చేయగలిగినవా రాహుల్ గాంధీ? దగ్గర నేనే నాకు ఇచ్చి గొంతరిగిపోతున్నది, చెప్పబుద్ధి కూడా అవుతలేదు నీ మీద. సీరియస్గా చెప్తున్నా. ఒక్కరోజు కూడా ఆ పొజిషన్లో ఉన్న మీరు ఒక్కనాడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు దట్ దీస్ ఎలక్షన్స్ ఆర్ ఫ్రాడ్ అని. మళ్ళీ ఈరోజు వచ్చి మీరు మాట్లాడతారు చూడు, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఏ రకంగా అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నదో మీరు నాకు జర చెప్పుండ్రి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అగర్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాలనంటే 1976 నుంచి 2026 వరకు మళ్ళీ నేను చిట్టా ఇప్పుకుంటా పోతే పరిచయం అవుతుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. కాన్స్టిట్యూషన్ని ఎట్లా సవరణ చేసుకుంటూ వచ్చిండ్రు, ఎవరు లబ్ధి కోసం చేసుకుంటూ వచ్చిండ్రు, ఎందుకు చేసుకుంటూ వచ్చిండ్రు అని చెప్పి మాట్లాడితే మీ కుటుంబం తప్ప వేరేళ్ళు మాట్లాడరు, కనబడరు కరెక్ట్గా మాట్లాడితే. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అన్కాన్స్టిట్యూషనల్ అని అంటావు. ఈజ్ దిస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్? మీ స్టేట్మెంటే అన్కాన్స్టిట్యూషనల్ కదా. ఎలక్షన్ ప్రాసెస్లో ఎస్ఐఆర్ చేయాలనే హక్కు మన ఎలక్షన్ కమిషన్కు ఉన్నది. ఎలక్షన్ కమిషన్కు ఉన్న హక్కుని తుంగల దొక్కనికే మీరెవరండి? ఎలక్షన్ కమిషన్ యొక్క హక్కులను ఉల్లంఘించుడు అంటే వెనకటికి మీ నాయనమ్మ చేసింది ఫిత్రత్ పోతుందా ఎవరికన్నా డిఎన్ఏలకని? ఆ ఫిత్రత్ అట్లనే ఉంటుంది. ఇవాళ అన్కాన్స్టిట్యూషనల్ అని ఎవరంటారు? మళ్ళీ మీ ఎర్ర బుక్ ఎందుకో కనిపిస్తలేదు, టీషర్ట్లో పడతలేదా రాహుల్ గాంధీ గారు? మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఒక కమ్యూనిటీకి ఇంకొక కమ్యూనిటీకి రిలీజన్ ఇంకా క్యాస్ట్ మధ్యలో తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుందంట. ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి నాకు. కులగన గురించి ఎవడు మాట్లాడిండు? జాతివాదం గురించి ఎవడు మాట్లాడిండు? సందేశ్ ఖలీలా హిందువులకు పెద్ద ఆడ ఒక మరణకాండ జరుగుతుంటే ఒక్కనాడన్నా మాట్లాడిండా? కాంగ్రెస్ ఫిత్రత్ మీకు గుర్తు చేస్తున్నా. వెనకటికి బెంగాల్లో కూడా మోప్లా రైట్స్ అయినప్పుడు వీళ్ళు ఏమన్నా మాట్లాడినరా? నోకాలి రైట్స్ అయినప్పుడు వీళ్ళు ఏమన్నా మాట్లాడినరా? ఒక్కరోజన్నా దీని మీద మాట్లాడినరా? అక్కడ హిందువుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటే ఎన్నడన్నా మాట్లాడినరా? నేను బెంగాల్ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా అలా మోప్లా అని చెప్పి మన కేరళకి తీసుకొని వచ్చిన అది వేరే విషయం కానీ, బట్ నోకాలి అయితే బెంగాల్లో అయింది కదా. ఇక నేను కాశ్మీరీ జెనోసైడ్ గురించి మాట్లాడాలనంటే మళ్ళీ వీళ్ళు తలకాయడ పెట్టుకుంటారని చెప్పి చెప్తున్నా. సిక్కుల గురించి ఎవరు మాట్లాడతారు? అలా మెడలలో టైర్లు వేసిరు మీరు అలాని మిటాంచనికే. ఇది మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. మీరు కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అనే పదాలకు నిజంగా చెప్పాలంటే అవమానిస్తారు రాహుల్ గాంధీ గారు. అనవసరంగా మీరు మాట్లాడకండి. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ స్ప్రెడింగ్ హేట్రేట్, కాంగ్రెస్ని మించినోడు ఈ ప్రపంచంలోనే ఇవ్వడలేడు. కేవలం ప్రధానమంత్రి కోసము దేశ్ కా బటవారా కరికే కితనే లోగోంకి జాన్ లియా. ఆప్కే బుజుర్గ్ గులాబ్ చాచాని అడిగితే మొత్తం చెప్తాడు హిస్టరీ అంతా. ఒకసారి తపస్సు చేయండి, వస్తాడు. రాహుల్ గాంధీ గారు ఏమని మాట్లాడతారనంటే ఎస్ఐఆర్ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్లో ఏవైతే 90 లక్షల మన ఓటర్ ఐడీలు డిలీట్ అయినాయి కదా, అవన్నీ మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారంట, మళ్ళీ తిరిగి తీసుకొస్తారట. అంటే ఎంత అన్కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి తీసిరు కదా. నీకు జిగర్ల దమ్ముంటే రాహుల్ గాంధీ నువ్వు కోర్టుకు పోయి, సుప్రీంకోర్టు నేతృత్వంలో నడుస్తున్నది, సుప్రీంకోర్టు నేతృత్వంలో నడుస్తున్నప్పుడు నువ్వు కోర్టుకు పోయి ఈ డేటా మొత్తం బయటికి తీయాలి, తీసి ఎలక్షన్ కమిషన్ని బ్యాక్ఫుట్లో పెట్టాలి. అంతేగాని నేను మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత 90 లక్షల ఓటర్లు ఏవైతే డిలీట్ అయినాయి చూడు, అవన్నిటిని నేను మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తానంటే అన్కాన్స్టిట్యూషనల్ ఎవరండి రాహుల్ గాంధీ గారు? అంటే భారతీయ జనతా పార్టీ మీద అన్నావు ఓకే, ఆర్ఎస్ఎస్ నన్నావు ఓకే, టీఎంసీ నన్నావు ఓకే, నేనేమని అడుగుతున్నా రాహుల్ గాంధీ నిన్ను అని అంటే ఒకటే క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే చొరబాటుదారులు నీకు ఓకేనా?
భారత భూమి మీద ఆడెవడో వచ్చి ఇక్కడ నా భారత భూమిలో ఓటేసి అది కాంగ్రెస్కి ఫేవర్ అవుతుంది అని అంటే నువ్వు దుష్మన్లకు కూడా దోస్తీ చేస్తావా అననే ప్రశ్న ఇవాళ నన్ను సంపుతున్నది రాహుల్ గాంధీ. దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. చొరబాటుదారులు మీకు ఓకేనా? మళ్ళీ ఇక మళ్ళీ ఎవరైతారు? ఈ ఫేక్ గాంధీ కుటుంబానికి మనం ఏం మాట్లాడదాం ఫ్రెండ్స్, ఒకసారి చెప్పుండ్రు. ఇప్పుడు రాజకీయాలల్లో ఎవడు చోర్ ఎవడు చొరబాటుదారులు అనేది అర్థమై సస్తలేదు మనకు. వీళ్ళ చరిత్ర చూసుకుంటూ వస్తే కొన్ని పార్టీలది అని అంటున్నా. నేను స్పెసిఫికల్గా ఎవరితో మాట్లాడతాను. కొన్ని పార్టీలది ఖాందానీ చోరు కనిపిస్తున్నది మనకు. ఈ ఖాన్ మార్కెట్నే మనం పెద్దగా ఎప్పుడు ప్రతిసారి ముంగటికి ఎందుకు పెట్టుకొని పోవాలా? వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళు మనలాగా ఓట్లేస్తారు, వాళ్ళని ఆ రకంగానే చూడాలి కదా. ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ ఎందుకు అని అంట. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ రెండు దేశానికి వేస్ట్ అనంట. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పీక్ కట్టలు కట్టింది ఏంది అని అంటున్నా. అంత సుఖమైన పార్టీ అయితే బీహార్లో మీ రిజల్ట్ చూసుకున్నావా అని అంటున్నా. ఇవాళ కంప్లీట్గా బెంగాల్లో ఏదైతే ఉద్యోగాలు దొరుకుతలేవు చూడు, దానికి బీజేపీ ఇంకా ఎన్డీఏ ఇంకా టీఎంసీ కారణం అంట. మళ్ళీ మీరేం పీక్ కట్టలు కట్టారు? మీ తాతల ముత్తాతల నుంచి బెంగాల్లోకి ఎంటర్ కాలేకపోయారు కదా. టీఎంసీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నదట, బీజేపీకి తొవ్వేస్తున్నదట. మళ్ళీ నీకెందుకు ఇస్తలేదు టీఎంసీ? మీదైతే ఇండి కూటమిలు ఉన్నది కదా రాహుల్ గాంధీ. ఇండి కూటమిలు ఉన్నప్పుడు మీరు మాట్లాడొచ్చు కదా రాహుల్ గాంధీ. మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా. మిమ్మల్ని దగ్గర కూడా రానిస్తలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు బెంగాల్లో పితని కూడా ఇస్తలేదు. ఇంత పెద్ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయిపోయి ఆడ అమిత్ షా ఇంకా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఎన్ని క్యాంపెయిన్లు చేస్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు అడుగు పెడుతున్నారు. బెంగాల్లో ఏ రకంగా ఎలక్షన్ నడుస్తున్నది, మీ ఎలక్షన్ ఏడా నడుస్తున్నది, ఎన్ని డిస్ట్రిక్ట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది, ఏడా అది కూడా హిందువులకు ఏమైందని చెప్పి ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలే మీరు. ఆయన మాట్లాడిన మాట ఒక స్టేట్మెంట్ వింటే మీరు నిజంగా చెప్తే కూడా ఒళ్ళు మండిపోతుంది మీకు. వీడి మీద ఒక్కసారన్నా మాట్లాడినరా? బెంగాల్లో మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. వెదర్ ఇట్ మే బి సందేశ్ కలి, ఆర్జేకార్ అయితే మొన్న జరిగింది, సందేశ్ కలి అయితే మన కళ్ళ ముంగట జరిగింది. ఈ రెండింటి మీద పల్లెత్తు మాటలని మాట్లాడని రాహుల్ గాంధీ ఉమెన్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడితే కొంచెం తల దించుకోవాలా మళ్ళీ తల ఎత్తుకోవాలన్నా కాంగ్రెస్ కార్యకర్త అర్థమైతలేదు. ఎన్ని రోజులు ఈ మనిషిని మనం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లాగా పెంచి పోషిస్తామని చెప్పి నేను మాట్లాడుతున్నా. అబద్ధాలు మాట్లాడుట్లా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాహిరా కాదా ఫ్రెండ్స్? 35 లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయంట ఎవరి దగ్గర? ట్రంప్ దగ్గరట అని మీకు ఫోన్ చేసి చెప్పిండా ట్రంప్. 40 నిమిషాలు ప్రధానమంత్రితో నిన్న మాట్లాడిండు అనుకుంటా మోదీ. మళ్ళీ నీతోని మాట్లాడినాక నీతో 4 నిమిషాలు మాట్లాడినాక మోదీతో 40 నిమిషాలు మాట్లాడిండా రాహుల్ గాంధీ? 35 లక్షల డాక్యుమెంట్లు నీ దగ్గరికి ఎడికని వచ్చినాయి. పోనీ నీ దగ్గర ఉన్నాయి అని చెప్పిన తర్వాత నీకేదో ఒకటి చూపించుంటాడు కదా ట్రంప్. అది చూపించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు రాహుల్ గాంధీ? అమెరికాకు ట్రంప్ ఎట్లను ఫేకు ముచ్చట్లు మాట్లాడనికే నువ్వు ఇవాళ భారతావానికి తయారయ్యావు. ప్రాబ్లం ఏందనంటే నిన్ను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నీలాగా రాజకీయ నాయకుడు ఎవ్వరు ఉండొద్దు అని చెప్పి రేపు తరతరాలకు చూపెట్టాలనంటే నువ్వు చల్లగా బతకాలా, మా ఆయుష్ కూడా పోసుకొని బతకాలా, నువ్వు రాజకీయాలలో చల్లగా బతకాలా. మోదీ దేశాన్ని నమ్మిండు అనంట. మోడీ దేశభక్తి కాదు దేశద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేశద్రోహి ఎవరండి? దేశద్రోహి ఎవరండి? దేశభక్తులు ఎవరండి? ఏ కాడికి మాట్లాడుతున్నామనండి మనం? అగ్రికల్చర్ సెక్టార్ని మొత్తం అమెరికాకు అమ్మేసిండట. ఇక నేను ఇప్పుడు చిట్టా ఇప్పుకుంటూ పోయినాను అనుకో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలు తలకాయలు ఎడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాదు. కాంగ్రెస్ ఈయన చరిత్ర తీసుకుంటూ పోతే నేను చెప్తున్నా కదా, రేపటికి 24 గంటల పాటు లైవ్ షో నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ ఈయన చరిత్ర గురించి. అగ్రికల్చర్ సెక్టార్ని అమ్మనిక పోయిండా? మోదీకి ట్రంప్కి పంచాయతీ ఎందుకు అవుతున్నది అంటే నువ్వు ప్రెషర్ క్రియేట్ చేస్తున్నావా ట్రంప్ బిహాఫ్? ఎందుకు క్రియేట్ అవుతున్నది అని అడుగుతున్నా. ఇది మీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఇవాళ దేశద్రోహి ఎవరు ఫ్రెండ్స్? దేశభక్తుడు ఎవరు? ఇది అలా మీరు ఆలోచించాల్సిన విషయం వచ్చింది. నరేంద్ర మోదీని బెంగాల్లో ప్రజలు ఓడగొడతారట. అసలు నువ్వు పర్సంటేజ్లో నన్ను ఉన్నావు ఆయన అన్న. భారతీయ జనతా పార్టీ ఈ సేలింగ్ విత్ అ పర్సంటేజ్ ఆఫ్ అరౌండ్ సమ్ 41 to 43%, మై డియర్ రాహుల్ గాంధీ. There is only a variation of 2% and there is a bright chances of Bharatiya Janata Party getting into power in West Bengal. People are looking as Bharatiya Janata Party as a strong alternative. दूर तक గల్లీలు చెన్ని పెట్టి జల్లడ బట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ అనేది మీకు ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ అనేది మీకు ఏమైనా కనబడుతున్నదా? ప్రత్యామ్నాయం మీరు అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి శంషేర్ గంజ్ ర్యాలీలా ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్లా మనోడు ఏమని మాట్లాడతాడు తెలుసా? యాంటీ వక్ఫ్ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడతాడు. మళ్ళీ వక్ఫ్ గురించి ఎప్పుడన్నా నువ్వు మాట్లాడినావా? వక్ఫ్ పైన నీ వైఖరి ఏంది చెప్పినావా? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద నీ పంచాయతీ ఏంది చెప్పినావా? రామ ప్రాణ ప్రతిష్టకు నువ్వు ఎందుకు రాలే ఫస్ట్ దానికి చెప్పు. ఎంతసేపు నువ్వు అపీజ్మెంట్ మాట్లాడతావు? అపీజ్మెంట్ అనే ముచ్చటకాడికి వస్తే ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ ఏమని మాట్లాడిండో తెలుసా? వెస్ట్ బెంగాల్ అనంట, వెస్ట్ బెంగాల్ కూడా కాదు దేశంలో మొత్తంలో 2 ఐడియాలజీల మధ్యలోనంట యుద్ధం జరుగుతుందంట. నాకు ఎక్కడ కనపడతలేదే ఏ ఐడియాలజీ మీద ఏ యుద్ధం జరుగుతలేదే. యుద్ధం జరుగుతున్నది కేవలం ఒకటే ఒక దాని మీద, నువ్వు భారతీయుడివి కాదా, ఇదే ఐడియాలజీ.
ఇంకేం లేదు, నువ్వు భారతీయుడు అయితే ప్రతి భారతీయుడిని ప్రేమించాలా. ఈ ఐడియాలజీ మీద నేను నడుస్తున్నది. సో నీ ఐడియాలజీ భారత్ని ప్రేమించేదా లేదా భారత్ని ద్వేషించేదా? ఎందుకంటే నువ్వు పోయి విదేశాలలో చేసింది కూడా గదే రాహుల్ గాంధీ. అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ మాట్లాడిన చూడు, ఈ రెండు ఐడియాలజీలు ఏమంట తెలుసా? ఒకటేమో యూనిటీని చెప్తే అంట, ప్రేమని చెప్తే అంట, మన అన్నదమ్ముల మధ్యలో ప్రేమను పెంచుతాయంట, అది కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందనంట. ఎవరు చేస్తారండి ఈ భాయిచారా మాటలు? ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఇంకొకటేమో ప్రతిసారి వైలెన్స్ గురించి మాట్లాడతారట, మతతత్వ విద్వేషాలు రెచ్చగొడతారట, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారట. బీజేపీకి ఎవరు సపోర్ట్ చేస్తాడు? నువ్వు ఇండైరెక్ట్గా మాట్లాడినావేమో, నేను డైరెక్ట్గా చెప్తున్నా. ప్రతి భారతీయుడు ఎవడెవడైతే భారత్ని ప్రేమిస్తాడో వాడు భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తాడు. ఎవడెవడైతే ప్రోగ్రెస్ని ద్వేషిస్తాడో, ప్రోగ్రెస్ వద్దని అనుకుంటాడో, అభివృద్ధికి విరుద్ధంగా ఉంటాడో వాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు. వాడు ట్యాక్స్ కట్టడో వాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు. అపీజ్మెంట్ పాలిటిక్స్ తీసుకొని నాటకాలు ఆడి నజాకత్ నౌటంకి చేస్తాడు చూడు, వాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు. పంచర్ పుత్రులు, పటీచర్ గాన్లు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాన్ షాపోళ్ళు, సున్నం రాసేటోళ్ళు మీకు చున్నా రుద్దుతున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కట్టర్ బ్యాచ్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కడాఖండిగా భారత్కి ఓటేస్తారు. నీ మాటలు ఈడ ఆగుతాయననేది నువ్వు ఆలోచించు రాహుల్ గాంధీ. భారత్ మాతాకి జై.